మీకు చూపించడం కోసం చూపిస్తున్నాను. ఇవైతే ఇంకా సాల్ట్ వేసుకొని బాగా మనం మంచిగా క్లీన్ చేసుకోవాలి. ఇందులో ఇలా ఉంటుంది ఫ్రెండ్స్, మనకు వాళ్ళు క్లీన్ చేసి ఇచ్చినా కూడా ఇందులో ఒకటి నరం అనేది ఉంటుంది బ్లాక్గా. చూపిస్తాను చూడండి. ఇప్పుడు చూడడానికి మనకు ఇలా వైట్గా కనిపిస్తుందా, మనం దీన్ని ఇట్లా కట్ చేస్తే అందులో నుంచి కనిపిస్తుంది చూడండి. ఇగో ఇది అనేది మనం తీసుకోవాలి ఫ్రెండ్స్, లేకపోతే ఫ్రాన్స్ అనేది మనకు బాగుండదు, అంత చేదు వస్తుంది. ఇందులో లాగితే ఇలా పట్టుకొని మనం లాగితే వచ్చేస్తుంది చూడండి ఫ్రెండ్స్. లాగేసిన ఇలా అన్నీ క్లీన్ చేసుకున్నాను. ఇవైతే ఇలా క్లీన్ చేసుకున్నాను. ఇలా అంటే వచ్చేస్తుంది. ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్, సింపుల్ చాలా. ఇలా లాగేస్తే వస్తుంది. ఇవైతే తీసుకోవాలి, లేదంటే బాగోదు. నేను ఎప్పుడు తెచ్చినా ఇలా చూడండి అన్నీ ఇలా లాగేసుకోవాలి. కొంచెం టైం పడుతుంది కానీ తప్పదు. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా నేను ఇవన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత నేను చేసే విధానం మీకు చూపిస్తాను, చూస్తూ ఉండండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అను షమ్లు వ్లాగ్స్. అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ వచ్చేసి మా పిల్లలకి నేను ఫ్రాన్స్ పకోడా వేస్తున్నాను. చూడండి నేను చేసే విధానం చూడండి. ఓకేనా, ఇదైతే శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఫ్రాన్స్ని తీసుకున్నాను నేను. తర్వాత నేను ఇందులో లెమన్ వేస్తున్నాను. ఇప్పుడు నేను 1/2 టీ స్పూన్ కంటే తక్కువ పసుపు వేసుకున్నాను. ఇది బాగా మనం కలుపుకోవాలి ముందే, ఎందుకంటే ఇందులో నీచు వాసన అనేది వస్తుంది కదా. బాగా కలిపేసుకొని ఇందులో మనం మిగిలిన ఇంగ్రీడియంట్స్ అనేది వేసుకుందాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను ఇప్పుడు కార్న్ఫ్లోర్ పిండి అనేది తీసుకుంటున్నాను. ఒక 2 స్పూన్లు లేదా 3 స్పూన్లు, మనకు ఎలా ఇంత సరిపోతే అంత. నేనైతే ఒక 2 స్పూన్లు తీసుకున్నాను. అయితే క్రిస్పీనెస్ కోసం నేను బియ్యం పిండి వాడతాను, మైదా కానీ ఏమీ వాడను. ఇదే వాడుకుంటాను నేను ఎప్పుడు కానీ. ఇది ఒక 2-3 స్పూన్లు వేసుకున్నాను. ఇంతే, చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు కూడా నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ఒక 1/2 టీ స్పూన్ కారము, ఎక్కువ పట్టదు కారం కూడా. ఇందులో ఒక 1/2 టీ స్పూన్ సాల్టు. ఇదైతే ధనియాలు మసాలా, గరం మసాలా పౌడర్ అన్నమాట. 1/2 టీ స్పూను కంటే తక్కువనే. 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇవన్నీ వేసుకొని ఇందులో కొత్తిమీర పుదీనా కలిపి వేసుకుంటున్నాను. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఇవన్నీ మనం మ్యాగ్నేట్ చేసుకుందాం, ఇంకేం పట్టదు. ఇందాక నేను మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాను కదా, కరెక్ట్గా ఒక 2 అవర్స్ అయింది. ఇప్పుడు నేను దీన్ని వేయించుకుంటాను ఆయిల్లో. ఇప్పుడు ఆయిల్ పెట్టుకున్నాను, హీట్ అయింది ఆయిల్ కూడా. మనము బాగా హైలో పెట్టి వేయించకూడదు, సిమ్లోనే పెట్టి వేయించుకోవాలి. ఇది బాగా మ్యాగ్నేట్ అయింది చూడండి. ఇలా మనం ఒక్కొక్కటిగా వదులుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. ఇలా అప్పుడప్పుడు ఇంట్లో పిల్లలకి చేసి పెడతా ఉంటే, బయటి అనేది ఎక్కువ ఇష్టపడరు కదా ఫ్రెండ్స్. మనం ఇంట్లోనే ఏదో ఒకటి చేస్తూ ఉంటే హెల్త్కు మంచిది, పిల్లలు కూడా తింటూ ఉంటారు. నేనైతే ఎక్కువ ఇంట్లోనే చేస్తూ ఉంటాను నాకు వచ్చినట్టుగా. చూడండి ఎలా వేగుతున్నాయో. సిమ్లో అంటే సిమ్లోనే వేయించుకోవాలి, హైలో ఉండకూడదు, సిమ్లో ఉండకూడదు. చూసారు కదా, కొంచెం టైం పడుతుంది, ఓపికతో చేసుకోవాలి, కానీ చాలా బాగుంటాయి టేస్ట్. చూడండి ఫ్రెండ్స్, అయ్యో ఫ్రాన్స్ పకోడీ రెడీ. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చూస్తుంటేనే నాకైతే నోరు ఊరిపోతుంది. నేనైతే ఇప్పుడు టేస్ట్ చూసి చెప్తాను మీకు. కాలుతుంది బాగా, మస్తుంది. మీరు కూడా నచ్చితే ట్రై చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.